హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్ తేజ. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఇది మీ సొంత ఛానల్. సినిమాలు, కథలు, డైరెక్టర్లు, రచయితలు ఇలా సినీ ప్రపంచంలో జరిగే ప్రతి ఆసక్తికర విషయాన్ని మీతో పంచుకునేందుకు నేను ఇక్కడ ఉన్నాను. ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకన్ని కూడా ప్రెస్ చేసి మన వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలని సెట్ చేసుకోండి. సరే, మరి ఇప్పుడు మనం ఈరోజు వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఐకానిక్ డైరెక్టర్, రచయిత, నిర్మాత. ఆయన ఎవరో కాదు, పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ రచనలకి ఎందుకంత పెద్ద కల్ట్ ఫాలోయింగ్ ఉంది? అతని కథలు, డైలాగులు, సినిమాలు ఎందుకు అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి? ఈ వీడియోలో మనం ఈ విషయాలన్నీ లోతుగా అర్థం చేసుకుందాం. రెడీనా? అయితే వెంటనే మొదలు పెడదాం. పూరి జగన్నాథ్ ఈ పేరు వినగానే మన మైండ్లో ఫ్లాష్ అయ్యే సినిమాలు ఏంటి? పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇడియట్, ఇస్మార్ట్ శంకర్, ఇలా ఒకటా రెండా? ఎన్నో సూపర్ హిట్ సినిమాలు. పూరి జగన్నాథ్ సినిమాలు కేవలం ఎంటర్టైన్మెంట్తోనే కాదు, ఒక యునిక్ స్టైల్, యాటిట్యూడ్, ఎమోషన్తో నిండి ఉంటాయి. అతని రచనలు ఎందుకంత ప్రత్యేకమైనవి? దీనికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా బ్రేక్ డౌన్ చేద్దాం. పూరి జగన్నాథ్ సినిమాలో మొదటి హైలైట్ ఏంటంటే అతని కథ చెప్పే విధానం. అతను సాధారణ కథలను కూడా అసాధారణంగా చెప్పగలడు. ఉదాహరణకి పోకిరి సినిమా తీసుకుందాం. ఒక అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ కథ అనేది కొత్త ఏమీ కాదు. కానీ పూరి ఆ కథని ఎలా ప్రజెంట్ చేశాడు? మహేష్ బాబు క్యారెక్టరైజేషన్, డైలాగులు, స్క్రీన్ ప్లే ప్రతీదీ అద్భుతంగా ఉంటుంది. అతని కథల్లో ఒక రా ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెడుతుంది. అంతేకాదు, పూరి సినిమాల్లో హీరోలు చాలా రిలేటబుల్గా ఉంటారు. వాళ్ళు సూపర్ మెన్లు కాదు, కానీ వాళ్ళలో ఒక ఫైర్ ఉంటుంది. ఈ ఫైర్ అభిమానులకి కనెక్ట్ అవుతుంది. ఇడియట్ సినిమాలో రవితేజ క్యారెక్టర్ని తీసుకుందాం. ఒక సాధారణ యువకుడు, కానీ అతని లవ్ స్టోరీ, అతని ఫైట్ ఇవన్నీ ప్రేక్షకులకి తమ సొంత కథలా అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ రచనల్లో రెండవ మేజర్ హైలైట్ ఏంటంటే అతని డైలాగులు. పూరి డైలాగులకి పూరి డైలాగులు కేవలం సినిమా కోసం రాసినవి కావు. అవి ఒక ఫిలాసఫీ, అవి ఒక యాటిట్యూడ్. ఉదాహరణకి పోకిరిలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. ఈ డైలాగ్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో మీరే చూసి చెప్పండి. ఈ డైలాగ్ యూత్లో ఒక ఫైర్ పెట్టేసింది. ఇంకో ఉదాహరణ బిజినెస్ మ్యాన్లో, నీ జీవితంలో ఒకే ఒక గోల్ ఉండాలి. ఆ గోల్ సాధించడానికి నువ్వు ఏం చేయడానికి రెడీగా ఉండాలి. సో ఇలాంటి డైలాగులు కేవలం సినిమా కోసం కాదు, అవి జీవితంలో మోటివేషన్గా పనిచేస్తాయి. అందుకే పూరి డైలాగ్కి అభిమానులు ఫిదా అవుతుంటారు. ఈ డైలాగులు సోషల్ మీడియాలో మీమ్స్గా, కోట్స్గా ట్రెండ్ అవుతాయి. పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరోలు ఎప్పుడు సాధారణ వ్యక్తులే, కానీ వాళ్ళలో ఒక అసాధారణ శక్తి ఉంటుంది. అతను హీరోలని ఒక రెబల్‌గా, ఒక ఫైటర్‌గా చూపిస్తాడు. ఉదాహరణకి 'ఇస్మార్ట్ శంకర్‌లో' రామ్ పోతినేని క్యారెక్టర్ ఒక రౌడీ. కానీ అతని లవ్ స్టోరీ, అతని ఎమోషన్స్ ఇవన్నీ ప్రేక్షకులకి ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. పూరి హీరోలు ఎప్పుడు సమాజంలోని అన్యాయంతో పోరాడతారు. వాళ్ళు తమ సొంత రూల్స్‌తో జీవిస్తారు. ఈ రెబెలియన్ యాటిట్యూడ్ యూత్‌కి బాగా నచ్చుతుంది. అందుకే పూరి సినిమాలు యూత్‌లో ఒక కల్ట్ స్టేటస్‌ని సంపాదించాయి. పూరి సినిమాల్లో ఎక్కువగా కనిపించే థీమ్స్ ఏంటంటే ప్రేమ, స్నేహం, అన్యాయంపై పోరాటం, సెల్ఫ్ బిలీఫ్. ఈ థీమ్స్ సాధారణంగా అనిపించినా పూరి వాటిని చాలా డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తాడు. ఉదాహరణకి 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, లవ్ స్టోరీని ఎలా బ్యాలెన్స్ చేశాడో చూడండి. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయింది. అలాగే ఎమోషనల్‌గా కూడా ప్రేక్షకుల్ని టచ్ చేసింది. అంతేకాదు, పూరి సినిమాల్లో సమాజంలోని చిన్న చిన్న ఇష్యూస్‌ని కూడా హైలైట్ చేస్తాడు. అవి కొన్నిసార్లు సీరియస్‌గా, కొన్నిసార్లు సరదాగా ఉంటాయి. ఈ కనెక్షన్ వల్లే
అతని సినిమాల అభిమానులకి చాలా స్పెషల్‌గా అనిపిస్తాయి. 'పూరి జగన్నాథ్' సినిమాలు ఎందుకు యూత్‌కి అంతగా నచ్చాయి? ఎందుకంటే అతని సినిమాల్లో ఒక స్వాగ్ ఉంటుంది. హీరోల స్టైల్, డైలాగ్ డెలివరీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ యూత్‌కి ఒక కిక్‌నిస్తాయి. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాలో రామ్ పోతినేని లుక్, అతని డాన్స్, అతని డైలాగులు ఇవన్నీ యూత్‌లో ఒక హైప్ క్రియేట్ చేశాయి. అంతేకాదు 'పూరి' సినిమాల్లో హీరోలు ఎప్పుడూ తమ సొంత గోల్స్ కోసం పరిగెడతారు. ఈ సెల్ఫ్ మోటివేషన్, ఈ డ్రైవ్ యూత్‌కి ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తుంది. అందుకే 'పూరి' సినిమాలు యూత్‌లో ఒక కల్ట్ ఫాలోయింగ్‌ని సంపాదించాయి. 'పూరి' సినిమాల్లో మరో ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటంటే మ్యూజిక్. అతను మణిశర్మ, ఎస్ఎస్ తమన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్లతో వర్క్ చేశారు. 'పోకిరి' సినిమాలోని 'దేవుడా దేవుడా' సాంగ్ గానీ, 'ఇస్మార్ట్ శంకర్‌లోని' సాంగ్స్ కానీ, ఈ పాటలు కేవలం సినిమాలోనే కాదు, బయట కూడా సూపర్ హిట్ అయ్యాయి. 'పూరి' సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేస్తుంది. ఈ మ్యూజిక్ అభిమానులకి ఒక ఎమోషనల్ కనెక్షన్ క్రియేట్ చేస్తుంది. 'పూరి' సినిమాలు కేవలం సినిమాలుగానే కాదు గానీ, ఒక లైఫ్ స్టైల్‌గా మారాయి. అతని సినిమాల్లోని డైలాగులు, హీరోల స్టైల్, స్వాగ్ ఇవన్నీ అభిమానుల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఉదాహరణకి 'పోకిరి' సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు దాటినా, ఆ సినిమా డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అంతేకాదు 'పూరి జగన్నాథ్' తన సినిమాల ద్వారా ఎప్పుడూ కొత్త టాలెంట్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. 'రామ్ చరణ్', 'అక్షయ్', ఆహ్, 'ఆకాష్ పూరి', 'విజయ్ దేవరకొండ' లాంటి హీరోలని అతను పరిచయం చేశాడు. ఈ విధంగా కొత్త టాలెంట్‌ని ప్రోత్సహించడం కూడా అతని కల్ట్ ఫాలోయింగ్‌కి ఒక కారణం. ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా పవర్‌ఫుల్. 'పూరి జగన్నాథ్' సినిమాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటాయి. అతని డైలాగులు మీమ్స్‌గా, అతని సినిమాల సీన్స్ రీల్స్‌గా వైరల్ అవుతాయి. ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ వల్ల అతని కల్ట్ ఫాలోయింగ్ మరింత పెరిగింది. అభిమానులు అతన్ని సినిమాలు ఎప్పుడు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. 'పూరి జగన్నాథ్' కేవలం ఒక డైరెక్టర్ లేదా రచయిత మాత్రమే కాదు. అతను ఒక బ్రాండ్. అతని స్టైల్, అతని యాటిట్యూడ్, అతని వర్క్ ఎథిక్ ఇవన్నీ అతన్ని ఒక ఐకాన్‌గా మార్చాయి. అతని పాడ్‌కాస్ట్ 'పూరి మ్యూజింగ్స్‌లో' అతని జీవితం గురించి, సక్సెస్ గురించి మాట్లాడిన విధానం కూడా అభిమానులను ఆకర్షిస్తుంది. ఈ పర్సనల్ బ్రాండ్ వల్లే అతని రచనలకి ఒక స్పెషల్ ప్లేస్ ఏర్పడింది. అయితే 'పూరి జగన్నాథ్' రచనలు అందరికీ నచ్చాయని చెప్పలేం. కొందరు అతని సినిమాల్ని ఓవర్ ది టాప్ అని, కొన్ని సినిమాలు రొటీన్‌గా ఉన్నాయని విమర్శిస్తారు. ఉదాహరణకి 'డబుల్ స్మార్ట్' సినిమాపై కొన్ని నెగెటివ్ రివ్యూలొచ్చాయి. కానీ అతని అభిమానులకు ఈ విమర్శలు పట్టవు. ఎందుకంటే వాళ్ళు 'పూరి' సినిమాల్లో ఎనర్జీ, స్వాగ్, ఎమోషన్‌ని ఎంజాయ్ చేస్తారు. సో ఫ్రెండ్స్, 'పూరి జగన్నాథ్' రచనలకి కల్ట్ ఫాలోయింగ్ ఎందుకుంది? ఎందుకంటే అతని సినిమాలు కేవలం సినిమాలు కాదు. అవి ఒక ఎమోషన్. అవి ఒక యాటిట్యూడ్. అవి ఒక లైఫ్ స్టైల్. అతని డైలాగులు, హీరో క్యారెక్టరైజేషన్, స్టోరీ టెల్లింగ్, మ్యూజిక్ ఇవన్నీ కలిసి అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. 'పూరి జగన్నాథ్' సినిమాలు ఒక జనరేషన్ ఇన్స్పిరేషన్‌గా ఉంటాయి. ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటాయి. మీరు 'పూరి జగన్నాథ్' సినిమాల గురించి ఏమనుకుంటున్నారు? మీ ఫేవరెట్ 'పూరి' సినిమా ఏది? లేదా మీ ఫేవరెట్ డైలాగ్ ఏది? కమెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. మీ ఫీడ్‌బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్, స్టే హ్యాపీ. ఇది మీ సొంత ఛానల్. జై హింద్.